హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. చాలా బాగుందండి. ఈ విధంగా ఒక్కసారి మసాలాతోని కారప్పొడి చేసి చూడండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి ఈ మసాలా కారప్పొడి. ఈ టైప్‌లో చేసి దేనిలోకైనా సరే టేస్ట్ చూడండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉందండి. వేడి వేడి అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే, ఇడ్లీలోకైనా సరే చాలా బాగుంది. ఎలా చేయాలంటే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో దాదాపు ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకునేసి కొద్దిగా మెంతులు వేసుకుందామండి. అది సగం టేబుల్ స్పూను. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర కూడా దాంట్లో వేసేసుకునేసి ఇలా కలుపుతూ వీటిని మనం కొంచెం ఎర్రగా వేగనిచ్చుకోవాలండి. ఇవి ఈ టైప్‌లో కాస్త ఎర్రగా ఏగిన తర్వాత ఇప్పుడేం చేద్దామంటే ఒక 4 రెమ్మలు కరివేపాకండి. అది మంచి స్మెల్ వచ్చేది చూసి అప్పుడు వేసుకోండి. దాదాపు ఒక పిడికిడి దాకా వేసుకోండండి. ఈ కారప్పొడిలోకి కరివేపాకు దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? అందుకనేసి అది కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఈ టైప్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తెల్ల నువ్వులండి. దాదాపు ఒక 2 టేబుల్ స్పూన్లు అందులో వేసేసుకునేసి ఇప్పుడు వీటిని మనం అన్నిటిని కలిపి మంచి ఎరడాలుగా సన్న మంట మీద బాగా వేగనిచ్చుకోవాలండి. ఓకేనా? ఈ నువ్వులు లాస్ట్‌లో ఎందుకేసామంటే ఇది చిన్న వస్తువు కాబట్టి. కాకపోతే ఏందంటే ఇది తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని అన్నీ ఏగిన తర్వాత లాస్ట్‌లో దీన్ని వేసి సన్న మంట మీద ఇలా దోరగా వేగనిచ్చుకోవాలండి. ఎందుకంటే ఈ టైప్‌లో మాడిపోకుండా ఇలా దోరగా ఏగితే గాని కారప్పొడికి మంచి రుచి రాదండి. ఓకేనా? ఈ టైప్ చూడండి ఎలా మంచి దోరగా వేగాయో. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవన్నింటిని తీసి ఒక ప్లేట్‌లోకైతే వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడేందంటే ఈ టైప్‌లో మనం చేసి చూడండండి. ఇందులో ఒక్క డ్రాపు ఆయిల్ కూడా వేసే అవసరం లేదండి. ఇది చాలా అంటే చాలా హెల్తీ అయిన రెసిపీ. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండండి. ఓకే. ఈ టైపు అన్నీ తీసాక ఇప్పుడు ఇవి గింజల్ని కాస్త చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద సేమ్ అదే ప్యాన్‌లోనే ఎండుమిరపకాయలు దాదాపు ఒక 20 దాకా యేసుకుందామండి. అంటే అందులో ఉండే స్పైసీ అంటే కారం ఏ విధంగా ఉంది ఎండుమిరపకాయలన్నది చూసుకునేసి దాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవాలండి. ఓకేనా? వీటిని కూడా ఇలా మాడకుండా మంచి ఎరడాలుగా వేగనిచ్చుకోవాలి. ఇంకా కట్టెల పొయ్యి ఉంటే నిప్పుల మీద ఈ ఎండుమిరపకాయలను పెట్టి ఈ టైప్‌లో మనం బాగా వేయించుకున్నామంటే ఎంత రుచి ఉంటదంటే అంత రుచి ఉంటదండి. ఓకేనా? చూడండి ఈ టైప్‌లో మనం సన్న మంట మీద ఇలా దోరగా వేగనివ్వాలండి. మాడగూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నిటిని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన వాటిని అవి చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకునేసి మిక్సీ జార్‌లో అయితే ఇవన్నీ వేసేసి అంటే ధనియాలు, తెల్ల నువ్వులు ఇవన్నీ ఫ్రై చేసాం కదా! అవన్నిటిని వేసి ఈ టైప్‌లో పొడి కొట్టుకోవాలి. ఈ విధంగా మనకి మెత్తగా పొడొస్తదండి. ఇలా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడేం చేద్దామంటే మళ్ళీ ఫ్రై చేసిన ఈ ఎండుమిరపకాయలు ఏయైతే ఉన్నాయో అవి కూడా చల్లారనిచ్చి ఆ చల్లారిన వాటిని అన్నింటిని తీసి దీంట్లో అయితే వేసేసుకుందాం ఈ మిక్సీ జార్‌లో. ఇంకా నేను ఈరోజు వర్షం కారణంగా పొయ్యి ఎలిగలేదండి. లేకుంటే కట్టెల పొయ్యి మీదనే కాల్చి మరీ ఇందులో వేసేవాడినండి. అంత రుచిగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేశాక ఇప్పుడు వీటిని కూడా మనం మెత్తగా పొడిగొట్టుకోవాలి. పొడిగొట్టి ఈ టైప్‌లో వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఇంకా మనం వేయాల్సున్నయి ఇంకా చాలా ఉన్నాయండి. ఓకేనా? ఇప్పుడు మనం దీంట్లో ఏం చేద్దామంటే వెల్లుల్లి గడ్డండి. నేనైతే ఒక పెద్ద సైజు గడ్డ తీసుకున్నా. ఇంకా ఎక్కువ తీసుకున్నా గానీ ఇబ్బంది లేదండి. ఓకేనా? ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఈ కొంచెం ఎక్కువ తీసుకున్నా గూడా ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇవన్నీ ఏసిన తర్వాత కాస్త ఇలా కలిపేసుకునేసి ఇప్పుడు మనం దీన్ని మెత్తగా పొడి కొట్టుకుందాం. వెల్లుల్లిగడ్డ ముందే ఎందుకేయలేదంటే అది కొంచెం మెత్తగా ముద్దలాగా తయారవుతుంది కాబట్టి అందుకని జెప్పేసి ఎండుమిరపకాయలు ఇవన్నీ కాస్త మెదగకుండా ఆ టైప్‌లో ఉంటాయనేసే వీటిని లాస్ట్‌లో వేసుకుంటారండి. ఓకేనా? ఈ టైపు మనకి పొడి రావాలి. ఇలా వచ్చిందాన్ని ఇప్పుడు ఒక్కసారి చూడండి. ఆ వచ్చే స్మెల్ ఉంటుందండి. భలేగా ఉంటుంది. ఈ టైప్‌లో మనం రెడీ చేసుకునేసి ఇప్పుడు వేడి వేడిగా అన్నం ప్లేట్‌లో వేసుకునేసి ఈ పొడిని కాస్త వేసుకొని అలా కలుపుకొని ముద్దకు ముద్ద తింటుంటే రుచి ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ అండి. ఇంకా ఈ కారప్పొడిని ఇంట్లో ఎవరికైనా సరే జలుబు గాని, దగ్గు గాని ఇలాంటి ఏయైనా ఉన్నప్పుడు ఈ టైప్‌లో చేసుకొని తిని చూడాలండి. నోటికి ఏం తినబుద్ధి గానోళ్ళకి ఈ టైప్‌లో కారప్పొడి చేసి పెట్టండి. వోళ్ళు ఒక్క ముద్ద గాదండి ప్లేటు మొత్తం అట్టనే లాగించకపోతే అప్పుడు అడగండి. అంత బాగుందండి ఈ కారప్పొడి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి.